జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. చిత్తం చాలా కీలకమైనది. దివ్యాత్మ స్వరూపులారా, మానవ జీవితంలో, జీవన విధానంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో చిత్తమయ కోశం చాలా కీలకమైంది. దానినే ఆజ్ఞా చక్రం అంటారు. అది సమూలంగా శుద్ధి గావించబడితే అన్ని చక్రాలు చైతన్యవంతమై జీవిత పరమార్థం తప్పక నెరవేరుతుంది. అయితే ఆజ్ఞా చక్రం శుద్ధి కావాలంటే ముందు మెదడు శుద్ధి కావాలి. మెదడు సమూలంగా చైతన్యవంతమైతేనే దానికి అనుబంధంగా ఉన్న ఆజ్ఞా చక్రం, దానికి సంబంధించిన పిట్యూటరీ గ్రంథి చైతన్యవంతం అవుతుంది. అయితే మెదడుకు చిత్తానికి మధ్య ప్రత్యక్ష అవినాభావ సంబంధం ఉంటుంది. వాస్తవానికి చిత్తం అంటే మెదడు, మెదడంటే చిత్తం. రెండింటిని విడదీసే అవకాశమే లేదు. చిత్తం శుద్ధి కావాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అత్యంత ఆవశ్యకం. ఆజ్ఞా చక్రాన్ని జ్ఞాన నేత్రం, బ్రహ్మనేత్రం, శివుని యొక్క మూడవ కన్ను అని కూడా అంటారు. జ్ఞానపరంగా పరిణతి చెందిన మనసు నిండుకొండలా సంతృప్తిగా ఉంటుంది. పరిపూర్ణ జ్ఞానికి ప్రపంచమంతా ఒకటిగానే కనిపిస్తుంది. ఏకత్వ అనుభవంలోకి వచ్చిందంటే శరీరం సమూలంగా కరిగిపోతుంది. ఆత్మస్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించే అవకాశం ఉంటుంది. అలాగాక చిత్తం కలుషితమైతే తదనుగుణంగా మెదడు కూడా కలుషితమై అందులో కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయక శరీర అవయవాలు బలహీనపడి దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి చిత్తం సమూలంగా శుద్ధి అయితే జీవితాంతం ఆరోగ్యం ఉంటుంది. జీవిత సంకల్పం, జీవిత పరమార్థం తప్పక నెరవేరుతాయి. అంతకుమించి మానవ జీవితానికి ఇంకేమి కావాలి? జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అద్వైతమే అద్భుతం. అనంత ప్రేమ స్వరూపులారా, ఆధ్యాత్మిక మార్గం అనేది మహోన్నత కళాత్మక జీవన విధానం. ఆ మార్గంలోనికి ప్రవేశించిన వ్యక్తి జీవితం తప్పక సార్థకమవుతుంది, సద్వినియోగపడుతుంది. అయితే అది ఒక వ్యక్తిని అన్ని రకాల బంధాల నుండి సమూలంగా విడుదల గావించే విధంగా ఉండాలి. వాస్తవానికి బంధాలనేవి మనిషిని బాహ్యముఖ ప్రయాణానికి మళ్లిస్తాయి. అవి బలోపేతమైతే మోహానికి దారితీస్తాయి. మోహంలో ఉన్న వ్యక్తి బంధాల నుండి బయటపడే అవకాశమే లేదు. అందువలన అటువంటి మోహబంధాలను కరిగించి వేసే విధానాన్ని అనుసరించాలి. అందుకు అద్వైతం ఒక్కటే శరణ్యం, వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గం అంతా ద్వైత విశిష్టాద్వైతాలకే పరిమితమైంది. అద్వైతానికి చేరే అవకాశమే లేదు. అయితే అద్వైతం నుండి ద్వైత విశిష్టాద్వైతాలను రెండింటినీ అనుభవించవచ్చు. అద్వైతంలో జీవించే వ్యక్తి సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటాడు. సమదృష్టి అలవడుతుంది, మనసు కరిగిపోతుంది, అంతరంగం నిండుకుండలా ఉంటుంది, ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది, విశ్వవ్యాప్తి భావన కలుగుతుంది. అట్టి స్థితిలో ప్రేమతత్వంతో జీవించవచ్చు, ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించవచ్చు. జీవిత సంకల్పం తప్పక నెరవేరుతుంది. అట్టి స్థితిలో దివ్యత్వాన్ని అనుభవిస్తూ లోక కళ్యాణం కోసం విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ అంతిమంగా శరీరాన్ని పూర్తిగా వదిలివేసి విశ్వంలో సునాయాసంగా కలిసిపోవచ్చు. కాబట్టి ద్వైత విశిష్ట అద్వైతాలను అధిగమించి అద్వైతాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. అదే మానవ జీవిత పరమార్థం.
జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆశీస్సులు అద్భుతం. దివ్యాత్మ స్వరూపులారా, మనకంటే ఉన్నతమైన వ్యక్తులు తటస్థించినప్పుడు మనం వారి నుండి ఆశీస్సులు కోరుకుంటాం. అవకాశం ఉంటే మనం కూడా కొందరికి ఆశీస్సులను అందిస్తూ ఉంటాం. ఇది ఒక రకంగా మహోన్నతమైన సాంప్రదాయం. దీనివలన ఎవరికి ఎటువంటి ఫలితం వస్తుంది? పవిత్రమైన సంకల్పంతో ఎవరి నుండి ఆశీస్సులు పొందినా, ఆశీస్సులు అందించిన వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, మన అంతరంగ స్థితిని బట్టి, స్వభావాన్ని బట్టి ఫలితం వస్తుంది. అలాగే మనం నిండు మనసుతో ఎవరికి ఆశీస్సులు అందించినా, వారు హృదయపూర్వకంగా మన ఆశీస్సులను స్వీకరించకపోయినా మనకు మాత్రం తప్పక ఫలితం వస్తుంది. కాబట్టి అవకాశం వస్తే ఆశీస్సులను అందించటానికి, పుచ్చుకోవటానికి వెనుకంజ వేయకూడదు. ఇది గురువుల ద్వారా శిష్యులకు సంక్రమించిన వారసత్వపు సాంప్రదాయం. అది ఎంతో పవిత్రమైనది. ఆశీస్సులు అందుకున్న వ్యక్తికి అందించే వ్యక్తి పట్ల తప్పక విశ్వాసం, శరణాగతి ఉండాలి. అందించే వ్యక్తిలో మాత్రం నిండుదనం ఉండాలి. ఇరువురి మధ్య విడరాని అవినాభావ ఆత్మానుబంధం ఉండాలి. అందించే వ్యక్తిలో పవిత్రత ఉంటే అందుకునే వ్యక్తికి తప్పక లబ్ధి చేకూరుతుంది. అందుకునే వ్యక్తికి శరణాగతి ఉంటే తప్పక మేలు కలుగుతుంది. ఇరువురి మధ్య ఆప్యాయత, అనురాగం తప్ప ఆర్థిక పరమైన అంశాలకు ఎటువంటి అవకాశం ఉండకూడదు. కాబట్టి అవకాశం వస్తే రెండింటినీ తప్పక ఉపయోగించుకోవాలి. ఈ విధానం వలన శిష్యునిగా, గురువుగా రెండు విభిన్న పాత్రలను పోషించవచ్చు.